మనం వేరే దేశాలకు వెళ్లాలంటే వీసా అని ఆ దేశానికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి. కానీ మన దేశంలోనే ఉన్న ఒక రాష్ట్రానికి వెళ్లాలంటే కూడా మనం అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని మీకు తెలుసా? ఇక్కడ అమ్మాయిలు పెళ్లి కాకుండానే నచ్చిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఇక్కడ సమాజం ఒప్పుకుంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా కొన్నిసార్లు వేరే వాళ్లతో సంబంధం పెట్టుకోవచ్చు. అంతేకాదు ఇండియన్ స్విట్జర్లాండ్ అనే పిలిచే ఇక్కడ ఒకప్పుడు పక్క గ్రామాల ప్రజలను చంపి మాంసాన్ని తిని వారి పుర్రెలను ఇళ్ల ముందు వేలాడదీసిన అత్యంత ప్రమాదకరమైన తెగలు కూడా ఇక్కడే ఉన్నాయి. వినడానికే చాలా భయంకరంగా వింతగా ఉంది కదా. అయితే అసలేంటి ప్రాంతం, ఇక్కడ వాళ్ళు ఎందుకని ఇంత భయంకరంగా ఉన్నారు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతం మరేదో కాదు, నాగాలాండ్. నాగాలాండ్ అనగానే మనకు ఆ పచ్చని పర్వతాలు, అందమైన ప్రకృతి కళ్ల ముందు కదులుతాయి. అసలు ఈ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందో తెలుసా? డిసెంబర్ 1, 1963న నాగాలాండ్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు దీనిని నాదా హిల్స్ హియాన్ స్లాంగ్ అని పిలిచేవారు. కానీ 1961లో దీని పేరును అధికారికంగా నాగాలాండ్గా మార్చారు. నాగాలాండ్ రాజధాని కోహిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే మీకు తెలియని ఒక చారిత్రక విషయం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ఏకంగా 65 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక పెద్ద శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. ఇక ఈ నాగాలాండ్ అనే పేరు వెనుక కూడా ఒక లోతైన అర్థం ఉంది. నాగా అంటే కొండజాతివారు అని అర్థం. అంటే పర్వతాల మీద నివసించేవారు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఎటు చూసినా ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు తమ ఇళ్లను పర్వతాల మధ్యలోనే కట్టుకుంటారు. అందుకే వారి జీవన విధానం మొత్తం ఆ ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. ఈ రాష్ట్రం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడి జనాభా మరియు విస్తీర్ణం. దాదాపు 23 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రం ఇతర భారతీయ రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ జనాభా కలిగినది. నాగాలాండ్ రాష్ట్రం దాదాపు 25% అడవులతో మరియు పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. అందుకే దీనిని పర్యావరణ ప్రేమికుల స్వర్గధామమని చెప్పవచ్చు. కానీ ఇక్కడ జనాభా తక్కువైనా వైవిధ్యం మాత్రం చాలా ఎక్కువ. నాగాలాండ్లో దాదాపు 100 కంటే ఎక్కువ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి తెగకు ఒక ప్రత్యేక గుర్తింపు, విభిన్నమైన భాష, వేషధారణ, సంస్కృతి మరియు డాన్స్ ఉంటాయి. ఈ వైవిధ్యం వల్లే నాగాలాండ్లో కమ్యూనికేషన్ కూడా చాలా వింతగా ఉంటుంది. నాగాలాండ్ అధికారిక భాష ఇంగ్లీష్ అయినప్పటికీ ఇక్కడ మాట్లాడటానికి మొత్తం 15 నుండి 20 స్థానిక భాషలను ఉపయోగిస్తారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, కొన్ని తెగలకు చెందిన భాషలకు పేర్లు కూడా లేవు. అందుకే వీరు పదాలు లేకుండా కేవలం సైగలతో మరియు కళ్ళతో మాట్లాడుకుంటారు. ఇది చూసినప్పుడు మనకి ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక నాగాలాండ్లోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ మొక్కజొన్న మరియు గోధుమలు ప్రధాన పంటలు. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒక ప్రత్యేకమైన మిర్చి గురించి. దీని పేరు బూత్ జోలోకియా. ఇది ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ మిర్చిని కేవలం కొంచెం కొరికితే చాలు మీ నోట్లో మంట పుట్టడమే కాదు, చాలాసేపటి వరకు ఆ మంట తగ్గదు. పూర్వకాలంలో ఇక్కడి ప్రజలు జంతువుల చర్మంతో చేసిన వస్త్రాలు, ఎముకలతో చేసిన దండలు ధరించేవారు. నేటికి కొన్ని తెగలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉండడం విశేషం. ఇక గిరిజన ప్రాంతం అనగానే చదువు ఉండదేమో అని చాలామంది పొరబడుతుంటారు. కానీ నాగాలాండ్ విషయంలో అది తప్పు. ఇక్కడి అక్షరాస్యత శాతం దాదాపు 90%గా ఉంది. గిరిజనులు తమ పిల్లలను ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు. ఇక నాగాలాండ్లో ఇప్పటికీ కొన్ని తెగలు నరమాంసాన్ని తింటాయని ఒక భయంకరమైన ప్రచారం ఉంది. అందుకే సాధారణ ప్రజలను అటువైపు వెళ్లడానికి అనుమతించరు. అలాగే భారతీయులమైన మనం మన దేశంలోని ఏ రాష్ట్రానికైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. కానీ నాగాలాండ్ వెళ్లాలంటే మాత్రం ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ బయట వ్యక్తులు ఎవరూ కూడా భూమిని కొనుగోలు చేయడానికి వీడులేదు.
ప్రకృతిని కాపాడుకోవటంలో వీరు చాలా కఠినంగా ఉంటారు. అందుకే ఇక్కడ బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం ఉంది. ఇక నాగాలాండ్లోని అతిపెద్ద నగరం దీమాపూర్ గురించి మాట్లాడుకోవాలి. దీనినే గేట్వే ఆఫ్ నాగాలాండ్ అని పిలుస్తారు. రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం ఇక్కడే ఉంది. దీమాపూర్లోని మార్కెట్ చూస్తే మీకు ఇండియాలో ఉన్నామనే ఫీలింగ్ అస్సలు కలగదు. ఎందుకంటే అక్కడ కుక్కలు, కప్పలు, ఎలకలు, పిల్లులు, పౌరాలు మరియు కుందేలు వంటి జంతువుల మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తారు. నాగాలాండ్ ప్రజలు కుక్క మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారట. అలాగే డబ్బాల్లో కప్పలను వేసి అమ్మడం కూడా ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ కొన్ని తెగల్లో అమల్లో ఉన్న సామాజిక ఆచారాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కొన్ని తెగల్లో అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే ఆమెకు ప్రత్యేక గదినిస్తారు. అక్కడ ఆమె తనకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. దీనికి ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పరు. కానీ ఒకవేళ ఆమె గర్భవతి అయితే మాత్రం ఆ వ్యక్తి ఆమెను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి, లేదంటే అతనికి కఠినమైన శిక్షలు విధిస్తారు. అలాగే కొన్ని తెగల్లో వివాహిత మహిళలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చిన వారితో ఉండవచ్చు. అదే సమయంలో ఆమె భర్త కూడా వేరే వారితో ఉండటానికి అనుమతి ఉంటుంది. ఇవి మనకు వింతగా అనిపించవచ్చు, కానీ వారి సంస్కృతిలో ఇవి భాగాలు. మయన్మార్ సరిహద్దుల్లో ఉండే లోగ్వా అనే గ్రామం గురించి మనం చెప్పుకోవాలి. ఈ గ్రామం కోహిమా నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు సరిహద్దులను అస్సలు పట్టించుకోరు. సులభంగా మయన్మార్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా మందికి 2 దేశాల పౌరసత్వం కూడా ఉంది. ఈ గ్రామానికి దగ్గర్లోనే నాగాలాండ్లోనే మోస్ట్ డేంజరస్ తెగగా పిలువబడే కోయాంగ్ జాతి ప్రజలు నివసిస్తారు. ఒకప్పుడు వీరు పక్క గ్రామాలకు వెళ్లి జనాన్ని చంపేసి వారి పుర్రెలను తీసుకొచ్చి తమ ఇళ్ల ముందు వేలారదీసేవారు. ఎవరైతే ఎక్కువ పుర్రెలను సేకరిస్తారో వారే ఆ తెగకు నాయకుడయ్యేవారు. అంతేకాదు ఆ ప్రాంతంలోనే అత్యంత అందమైన అమ్మాయిని ఇచ్చి అతనికి పెళ్లి చేసేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. నాగాలాండ్ని అలాగే టూర్ని, ఎంసీ, శేఖరణి వంటి పండుగలు కూడా ఇక్కడ ఫేమస్. ఇక్కడ బియ్యంతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన నాటుసార కూడా చాలా ప్రాచుర్యం పొందింది. నాగాలాండ్ ప్రజల ఆహారంలో చేపలు, ఎండిన బొంగులు, నల్ల బియ్యంతో వండిన వంటలు ప్రధానంగా ఉంటాయి. చివరగా మీరు ఈ రాష్ట్రాన్ని సందర్శించాలనుకుంటే సెప్టెంబర్ నెలలో వెళ్లడం ఉత్తమం. అప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి పచ్చని కొండలు, అందమైన పువ్వులు చూస్తుంటే దీనిని ఈశాన్య స్విట్జర్లాండ్ అని ఎందుకంటారో మీకే అర్థమవుతుంది. అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా తమ మూలాలను, వింత ఆచారాలను కాపాడుకుంటూ వస్తున్న నాగాలాండ్ ప్రజల సంస్కృతి నిజంగా అద్భుతం. ఇక్కడి కొన్ని విషయాలు భయపెట్టినా, మరికొన్ని ఆశ్చర్యపరిచినా ఆ వైవిధ్యమే మన భారతదేశం యొక్క గొప్పతనం. సో ఇది ఫ్రెండ్స్, నాగాలాండ్లోని ఈ వింత ప్రపంచం గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.